వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. అప్పులు ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షను నెరవేర్చడం కోసమే ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన హామీలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి DLR ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం చేస్తూనే ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అనేక మంది అమరులయ్యారని, తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాన లేవనెత్తిన గొప్ప వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి సమ్మక్క సారాలమ్మ సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభించిన సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నారని తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రజాపాలన ఉత్సవాలుగా ప్రతి పల్లెలలో జరుగుతున్న 4 సంవత్సరాలు 10 ఏళ్లలో మీ ఊళ్ళో ఎంతమందికి ఇల్లు వచ్చింది, 10 ఏళ్లలో మీ ఊళ్ళో ఎంతమందికి జాబులు వచ్చింది. ఇందాక మరి సోదరుడు దేశంలో కథలో చెప్పారు. నేను మొన్న ఇంచేర్లో పోయినప్పుడు మా ప్రభుత్వంలో ఊరికి 1, 2 అన్న ఉద్యోగాలు వచ్చినాయని చెప్పిన. అక్కడ ఆ ఊర్లో 8 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. గ్రూప్ 1 తోటి గ్రూప్ 1 గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యారు. దాదాపు 9 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే ఈ రోజు 176, 180 మంది ఈ ములుగు జిల్లా నుంచి కేవలం DSC ద్వారా టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి. మరి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పండి. ఇంకా నోటిఫికేషన్లు పడుతున్నాయి. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం పనిచేసే ప్రభుత్వం. ములుగు జిల్లా కూడా రోజు రోజుకు అభివృద్ధి చెందుతా ఉంది. అభివృద్ధి చెందే విధంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఆడ డబ్బులు లేకున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మన వెనుకబడ్డ నియోజకవర్గానికి మరి CC రోడ్డు గాని, BP రోడ్డు గాని, బ్రిడ్జెస్ గాని, అంగన్వాడీ సెంటర్లు గాని, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు గాని ఇస్తూ టూరిజాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయబోతున్నాం. ఇవాళ రామప్ప ఆ పరిసరాల అభివృద్ధి కోసం మరి కేంద్రం నుంచి కూడా ఇక్కడ నుంచి జూపల్లి కృష్ణారావు గారు, మన సీఎం గారు ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. ఆ ప్రతిపాదనలో భాగంగా ఈ రోజు 73 కోట్ల రూపాయలు, ఒక 73 కోట్ల రూపాయలు మనం రామప్ప చుట్టుపక్కల కూడా ఐలాండ్ టూరిజం గా డెవలప్ చేసుకోవడానికి శాంక్షన్ రావడం జరిగింది. కాబట్టి ములుగు అంటేనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు, అడవులున్న ప్రాంతం, వెనుకబాటుతనం ఉన్నటువంటి ప్రాంతం. కానీ ఖచ్చితంగా అభివృద్ధిలో పరిగెత్తించే విధంగా ఇక్కడ కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, పత్రికా మీడియా సోదరులు అందరి యొక్క సహకారంతో మేము వెనుకబడ్డ వాళ్ళం కాదు. ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా మేము కూడా మా బిడ్డలు కూడా ముందంజలో ఉన్నారు అనే విధంగా ఎడ్యుకేషన్ లో గాని, ఉద్యోగంలో గాని, అభివృద్ధిలో గాని, టూరిజం లో గాని మొన్న జరిగినటువంటి సమగ్ర సర్వేలో ములుగు జిల్లా ఫస్ట్ వచ్చింది. కాబట్టి ఇంకా అన్ని రంగాలలో మనం ముందంజలో ఉండాలి. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి. అందుకోసం వివిధ రకాల కార్పొరేట్ సంస్థలు తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఫండ్స్, CSR ఫండ్స్ ఉంటాయి. వాళ్ళకు వచ్చే లాభంలో ఒక 10%, 20% గ్రామాల అభివృద్ధి కేటాయించాలని ఖచ్చితంగా రూల్. అవి ఎప్పుడో పెట్టేటోళ్ళు వాళ్ళు, కానీ ఇప్పుడు మన ప్రాంతాల్లో పెట్టిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మీరందరూ పాల్గొని ఈ విజయోత్సవ సభలో మరి అందరూ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మరొకసారి మరి ప్రత్యేక ధన్యవాదాలు. తొందరలోనే బస్ స్టేషన్ నిర్మాణం కాబోతుంది 2.5-3 కోట్లతోటి. మరి ఇప్పటి వరకు మన ఇన్నేళ్ల చరిత్రలో బస్ స్టేషన్ లేదు. వాస్తవానికి కూర్చోవడానికి స్థలం లేదు. బస్ స్టేషన్ నిర్మాణం అవుతుంది. కూరగాయల మార్కెట్ కూడా పెద్ద ఎత్తున మంచి మార్కెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదే విధంగా మండల ఇక్కడ SC ఆఫీస్ గా కూడా PR పంచాయతీరాజ్ నుంచి SC ఆఫీస్ కూడా రాబోతుంది. ఇట్లా చాలా ప్రణాళికలు పెట్టుకోనున్నాం. అదే విధంగా సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని కూడా ఒక గొప్ప ప్రాంతం
విధంగా ఇంకా న్యాచురల్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలన్నీ కూడా రెడీ పెట్టుకొని ఉన్నాం. అదే విధంగా తొందరలోనే ములుగు కూడా పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ కూడా రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో ఇచ్చిండ్రు, అడావడి ఇచ్చిండ్రు, అది కోసం ఇప్పుడు మున్సిపాలిటీ ఢిల్లీలో పడ్డది.